ఏంటిది? అయ్యా ఇదేంటి ఇలా ఉంది? హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం వరల్డ్ లోనే బాగా ఫేమస్ అయిన ఒక ఇండియన్ ఫుడ్ బ్రాండ్ అయితే రివ్యూ చేయబోతున్నాం. అండ్ వీళ్ళు ఇయర్లీ టర్న్ ఓవర్ తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. దగ్గర 4,000 నుంచి 5,000 కోట్లు ఉంటది. దగ్గర 1300 నుంచి 1400 కోట్లు ప్రాఫిట్ ఉంటదంట. ఈ బ్రాండ్ లో మనకి స్నాక్ ఐటమ్స్ ఉంటాయి, స్వీట్ ఐటమ్స్ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అన్ని అవైలబుల్ ఉంటాయి. ఈ బ్రాండ్ గురించి ప్యూర్ వెజిటేరియన్స్ అడిగితే, మెయిన్ గా నార్త్ ఇండియన్స్ కి అడిగితే పిచ్చిగా చెప్తారు. అంత ఫేమస్ అన్నమాట. సో ఇప్పటికే మీకు అర్థమైపోలే. ఓ సారీ, నేను thumbnail లో ఆల్రెడీ పెట్టేశాను కదా. సో ఈ రోజు మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అంటే 80+ ఇయర్స్ నుంచి ఉన్న ఒక ఫేమస్ ఫుడ్ బ్రాండ్ హల్దీరామ్స్ నుంచి ఫుడ్ అయితే రివ్యూ చేయబోతున్నాం. అన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది, అన్ని కోట్లు ప్రాఫిట్ సంపాదిస్తుంది. అసలు ఈ కంపెనీకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది? అసలు నిజంగానే టేస్ట్ బాగుంటుందా లేదా? ఒకసారి ఈ వీడియోలో మనం కడిగేద్దాం. సో ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే హల్దీరామ్స్ లోని నేను అప్ టు 2000 దాకా నేను స్పెండ్ చేసి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పిస్తాను. అందులో బెస్ట్ సెల్లర్స్ అవ్వచ్చు, రేటింగ్స్ బాగున్నవి అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. వీడియో అయితే చాలా బాగుండబోతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్, మన హల్దీరామ్స్ నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది. కొన్ని ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేశాను, అందుకనే మనకి చూడండి ఎంత ప్యాకేజ్ అయితే వచ్చింది. దగ్గర ఒక 1800 దాకా బిల్ అయితే చేసాం. ఈ ప్రైస్ కి మేము తెప్పించిన ఐటమ్స్ వర్తా కాదా ఈ వీడియోలో మనం చెక్ చేసేద్దాం. నాకు ఈ కవర్లు బాగా నచ్చాయి, డిజైన్లు వేసేసి మంచిగా కలర్ఫుల్ గా చాలా ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. సో ఇందులో మనకి ఇలాగా ఒక 5 రూపీస్ హల్దీరామ్స్ ప్యాకెట్స్ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చినట్టున్నారు. సో ఇది పాపడ్ చూరి వాళ్ళదే కాబట్టి బ్రాండ్, ఒక 5 రూపాయల ప్యాకెట్ పడేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నట్టున్నారు, పడేశారు. మన టేబుల్ మీద చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. నాకైతే ఫుల్ విందులాగే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇందులో మనం స్టార్టింగ్ ఫ్రమ్ కచోరీ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర దొరికే స్పెషల్ థాలీ వరకు కొన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే తెప్పించేశాను. సో ఫస్ట్ అయితే మనం స్నాక్ ఐటమ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకో డబ్బులు పెట్టింది కొనిన దానికంటే ఫ్రీగా వచ్చిన దాని మీద కొద్దిగా మనసు ఎక్కువ వెళ్తుంది. అప్పడాలతో మిక్చర్ కొత్తగా ఉంది. అప్పడాల మిక్చర్ ఈ ఆనియన్స్ డబ్బాలో కూడా ఒక మిక్స్డ్ వెజ్ పికిల్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి స్వీట్ చట్నీ అనమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ భేల్పూరితో స్టార్ట్ చేద్దాం. దీని ప్రైస్ వచ్చేసరికి సమ్ 90 రూపీస్. మరమరాలతో చేస్తారు కదా భేలు, అవన్నీ. ఇందులో మనకి చట్నీలు వేసారు, పాపిడి వేసారు, సేవ్ వేసారు, ఆనియన్స్, టమాటోస్ అండ్ దాంతో పాటు పొటాటోస్ కూడా ఉంటాయి ఇందులో. సో ఈ చౌపాటి భేల్ వచ్చేసరికి 90 రూపీస్. సో క్వాంటిటీ పరంగా పర్లేదు, బాగానే ఇచ్చారు. బాగుంది, టేస్ట్ బాగుంది కదా. స్వీట్నెస్ వీళ్ళంటే స్వీట్నెస్ అదంతా మనకి చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది వచ్చేసరికి ఛోలే సమోసా అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 129 రూపీస్. అంటే కొంబు శనగలతో చేసిన కర్రీలోని మనకి సమోసా కూడా పెట్టిస్తారు. దీని క్వాంటిటీ కూడా మనకి ఈ బౌల్ నిండుగా ఇచ్చారు. ఆ గ్రీన్ చట్నీ పైన వేయడం వల్ల కొద్దిగా ఫ్లేవర్ డైవర్ట్ అవుతుంది, కానీ ఈ చోలే అండ్ సమోసా అయితే వావ్. సో ఇది వచ్చేసరికి దహీ పాపిడి చాటు. దీని ప్రైస్ వచ్చేసరికి 149 రూపీస్ అంట. ప్రైజులు పెరుగుతా వెళ్తున్నాయి ఒక్కొక్క ఐటమ్ కి. బాక్స్ సైజ్ మాత్రం అంతే ఉంది, కానీ ప్రైజులు పెరుగుతా ఉన్నాయి ఇట్లవి. సో ఇది వచ్చేసరికి దహీ పాపిడి చాట్ అనమాట. సో పైన మనకి బూందీ కూడా వేసారు. అదొక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. బాగా ఎక్కువ పెరుగు పులిసిపోతే ఎలా ఉందో అలా ఉంది టేస్ట్. బాగుంది అన్న ఫీలింగ్ రాలేదు. ఏంటి ఎలా ఉంది అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం వీళ్ళ దగ్గర కచోరీ ట్రై చేద్దాం. నేను ఒకటే ఆర్డర్ పెట్టే, నేను 2 ఇచ్చేసారు. ఏంటో 2 ఆర్డర్ పెట్టాము ఏంటి కొంప తీసి. తీసుకోమా, నీకన్నా ఎక్కువ ఏంటి. పొరపాటున 2 కొట్టేసినట్టు ఉన్నాను క్వాంటిటీస్ లో. షాహీ రాజ్ కచోరీ. దీని ప్రైస్ వచ్చేసరికి 179 రూపీస్. ఇవి వేసుకుని తినాలేమో. కొద్దిగా స్వీట్ చట్నీ అవన్నీ అర్థం ఆగండి. సో గైస్, ఇందులో దహీ వేసాను, స్వీట్ చట్నీ వేసాను, గ్రీన్ చట్నీ వేసాను. ఈ 3 ఇచ్చారనమాట మనకు సైడ్ డిషెస్ ఇందులోని. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఆ స్వీట్నెస్ వచ్చింది, పెరుగు టేస్ట్ వచ్చింది, బట్ స్టిల్ అంత నచ్చలేదు నాకు. మిగతా ఫ్లేవర్స్ ఏమీ తెలియబడట్లేదు నాకు. ఓన్లీ ఆ స్వీట్నెస్ కవర్ చేసేస్తుంది. ఇందులో మొత్తం అంతా హైలైట్ చేసేది స్వీట్నెస్, స్వీట్ చట్నీయే. స్వీట్ పెరుగు, స్వీట్ చట్నీ ఏదైతే మనకి ఇది ఇచ్చారు ఒకటి ఏంలా ఉంది, అది వాళ్ళ స్పెషల్ చట్నీ అనమాట. వీటి మీద 2-3 గరిట్లు ఉంపుకుంటారు. సో ఇది వచ్చేసరికి దహీ వడ. దీని ప్రైస్ వచ్చేసరికి 149 రూపీస్. తిరిగేసారు, సేవ్ అన్ని, అంటే అన్ని ఇచ్చిన అన్ని ఐటమ్స్ కి కామన్ టాపింగ్స్ అనమాట. బూందీ, సేవ్, గ్రీన్ చట్నీ, ఇమ్లీ చట్నీ అండ్ ఆనియన్ టమాటోస్ వేస్తారు. అంటే ఇందులోనైతే బీట్రూట్లు కూడా వేసారు. లెట్స్ టేస్ట్ ఇట్.
వడ ఎంత మంచిగా పీల్చుకుందంటే నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోయింది. ఇందులో కూడా మనకి స్వీట్నెస్ ఉంది, బట్ అయినా సరే నోట్లో మెల్ట్ అయిపోయి ఒక మంచి సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఇచ్చింది అనమాట. అదిరింది. ఒక డెజర్ట్ లాగా తింటే బాగుంటదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అంత స్వీట్ గా ఉంది. పన్నీర్ టిక్కా మసాలా రైస్ బౌల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 209 రూపీస్. అమ్మా, పన్నీర్ బిర్యానీ వచ్చేస్తుంది కదా మాయా, 209 రూపీస్ అంట. జీరా రైస్ విత్ పన్నీర్ మసాలా అనమాట. 4-5 పన్నీర్ పీసులు ఉన్నాయి అంతే. ఓకే, నాట్ బ్యాడ్. మరి బాగుందని చెప్పను, మరి బాగాలేదని చెప్పను. ఓకే ఓకే ఉంది ఈ రైస్ బౌల్ అయితే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి డబ్బా ప్యాకింగ్ అనమాట. ఇలా ఉన్నాయి. ఏంటి స్వీట్ బాక్స్ లో ఇచ్చినలాగా చోలే భటూరే. సో మనకి చోలే భటూరే అయితే ఇలా ఇచ్చారు ఇందులో. మాయా సారీ, ఇది భటూరేనా? ఇది భటూరే కాదు గైస్, అప్పడం. ఇది అప్పడం. ఏంటి ఇది? అట్లీస్ట్ ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది అనుకున్నాను కానీ అయ్యా అప్పడం అప్పడం అయిపోయింది. అప్పడం విత్ చోలే. దీని ప్రైస్ వచ్చేసరికి 249 రూపీస్. చోలే అయితే వేడి వేడిగా ఉంది. పక్కన మనకి కేరా, ఆనియన్, లెమన్ అండ్ ఇలాగ చిల్లీస్, పికిల్డ్ చిల్లీస్ లాగా ఇచ్చారు. దాంతో పాటు ఒక పొటాటో కూడా ఇచ్చారు దాంతో నంచుకోవడానికి ఏమో. సో లెట్స్ టేస్ట్. ఇది అప్పడం లాగా కరకరలాడట్లేదు, మూసుకుంటుంది, పర్లే. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఇది మళ్ళీ అక్కడ తింటేనే సాఫ్ట్ గా ఉంటది, బయట తెస్తే అప్పడం అంటే ఆన్లైన్ లో డెలివరీ ఆపేసుకోవడం బెస్ట్. అమ్మితే జనాలు ఆర్డర్ చేస్తారు, డిసప్పాయింట్ అవుతారని తెలిసినప్పుడు ఆన్లైన్ లో ఆపేయాలి. సో దీన్ని ఇలా ముంచుకొని, ఆహా చోలే కర్రీ వేడి వేడిగా ఉంది నిజంగా. ఇక్కడ ఒక చిల్లీ టైప్ ఇచ్చారు కదా, ఈ చిల్లీ టైప్ దీనిలో పెట్టుకొని. మనకి భటూరే అంత బాగాలేదు. ఆబ్వియస్లీ మనం టెక్స్చర్ చూసి డిసప్పాయింట్ అయ్యాం. అదైతే మౌత్ ఫీల్ కూడా అంత బాగాలేదు. బట్ చోలే కర్రీ గరం మసాలా ఎక్కువ వేసినలా అనిపిస్తుంది. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ స్పెషల్ నవాబీ థాలీ. సో దీని ప్రైస్ వచ్చేసరికి 379 రూపీస్. మనకి ప్యాకింగ్ అయితే ఇలా బాక్స్ లో చేసి ఇచ్చారు, క్యాడ్బరీ సెలబ్రేషన్స్ లాగా. ఈ ప్యాక్ ఇలా ఓపెన్ చేస్తే ఈ లోపల మనకైతే ఇలా ఉంది. ఇందులో కూడా మనకి ఒక అప్పడాలు మిక్చర్ ఇచ్చాడు. ప్యాకింగ్ వైజ్ చాలా చాలా బాగుంది. ఒక పికిల్ కూడా ఇచ్చారు. దాంతో పాటు ఈ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి నవాబీ థాలీ అంట. నాకైతే నవాబీ ఖానా లాగా అనిపించట్లేదు, సారీ. ప్యాకింగ్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది గైస్, ఏమనుకోకండి. ఓపెనింగ్ ఇంత కుస్తీలు పడాలనుకోలేదయ్యా. సో ఇందులో మనకి ఇందాకలాగా రైస్ బౌల్ లాగా ఇక్కడ మనకి జీరా రైస్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి పన్నీర్ కర్రీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి రాజ్మా కర్రీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి దహీ వడ ఇచ్చారు. ఇది వచ్చేసరికి రోటీ. ఇది వచ్చేసరికి ఖాళీగా ఉంది. ఏదో గులాబ్ జామ్ పడేవచ్చు కదా హల్దీరామ్ భయ్య. పన్నీర్ లో కూడా మనకి 2-3 పీసులే ఇచ్చారు. ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. యాక్చువల్ గా 1 month బ్యాక్ కొన్ని రెడీమేడ్ ఫుడ్ ప్యాకెట్స్ అని చెప్పి హల్దీరామ్స్ ని తెప్పించాం, గుర్తుందా? లైక్ 8 minutes to 10 minutes లో రెడీ అయిపోయి కర్రీస్. నాకు ఆ టేస్ట్ వస్తుంది ఇందులో. అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ ప్యాక్ లో ఉన్న పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి ఇవి. నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను ఐటమ్స్ ఆల్రెడీ ట్రై చేశాను, నాకు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు కాబట్టి. లెట్స్ టేస్ట్ రాజ్మా విత్ జీరా రైస్. రాజ్మా విత్ జీరా రైస్ పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఇందులో ఇచ్చిన దహీ వడ తిందాం. జెన్యున్ గా చెప్పాలంటే నాకైతే ఈ థాలీ అస్సలు వర్త్ అనిపించలేదు. లైక్ 379 రూపీస్ కి థాలీ అయితే అన్వర్త్ అనే చెప్తాను. 249 రూపీస్ కి, 199 రూపీస్ కి, 159 రూపీస్ కి మంచి వెజ్ థాలీస్ దొరుకుతున్నాయి బయట. 100 రూపీస్, 99 రూపీస్ కూడా దీనికన్నా బెటర్ థాలీ దొరుకుతుంది మనకి బయట. మనకి అన్లిమిటెడ్ మీల్స్ కూడా దొరుకుతుంది 199 రూపీస్ కి. వెజ్ లోని 20 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. పొడులు, పచ్చళ్ళు అవన్నీ మనకి సౌత్ ఇండియన్ లో. నార్త్ ఇండియన్ లో కూడా మనకి 199 రూపీస్ కి, 159 రూపీస్ కి మంచి థాలీస్ దొరుకుతాయి. హల్దీరామ్స్ లో ఏంటంటే స్నాక్స్ వైజ్ గా చాలా బాగుంది. లైక్ మేము తిన్న భేల్పూరి గానీ, ఆ దహీ వడ గానీ, చోలే సమోసా గానీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా ఇక్కడ థాలీ ట్రై చేసి ఉంటే, మీరు ఆల్రెడీ హల్దీరామ్స్ లోని ఫుడ్ ఏమైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. గులాబ్ జామ్ సెపరేట్ గా ఇచ్చాడు మాయా. హల్దీరాముడికి ప్రేమ ఎక్కువైంది. అక్కడైతే ఒక గులాబ్ జామే పడుతుంది, వీళ్ళకి ఒక గులాబ్ జామ్ సరిపోదు, 2 గులాబ్ జాములు ఇద్దాం మనం అని సెపరేట్ గా ఇచ్చినట్టున్నాడు. గులాబ్ జామ్ అది తిరిపోయింది అయ్యా. అండ్ ఇది వచ్చేసరికి రసగుల్లాలు తెప్పించాను. చూడడానికి ఇది ఇలా ఉంది. అమ్మ దీనమ్మ ఎలాగొస్తుంది చూడు నీరు. ఇదేంటి ఇలా ఉంది? రబ్బర్ లా ఉంది. ఇది కోల్కతా వాళ్ళు పట్టుకెళ్ళి ఆ రసగుల్లా తినిపిస్తే నాకు చెప్పించుకొని కూడా వేస్తారు ఫస్ట్. గులాబ్ జామ్ బాగుందనే లోపు రసగుల్లా దబ్బేసింది ఏంట్రా, రబ్బర్ రసగుల్లా అది. గైస్ ఇదనమాట సంగతి. 1800 రూపీస్ వర్త్ ఐటమ్స్ తెప్పించాం. వర్తా కాదని అంటే ఒక 50% దాకా వర్త్ అనిపించింది, ఒక 50% దాకా వర్త్ అనిపించలేదు నాకు. ఎందుకంటే ప్రతి చోట ప్రతి ఐటమ్ బాగుండాలని లేదు. కొన్ని ఐటమ్స్ ఆబ్వియస్లీ దబ్బేస్తాయి. ఎంత పెద్ద 5-star హోటల్ అయినా సరే అన్నిటి దగ్గర అన్ని బాగున్నాయి అని అంటే అది ఇంకా తోపు రెస్టారెంట్ అని అర్థం. దీంతో పాటు చాలా కాంపిటేటివ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. లైక్ బికానేర్ వాళ్ళ ఒకటి ఉంటది ఇండియాలో. మనకి హల్దీరామ్స్ అండ్ బికానేర్ వాళ్ళ 2 టాప్ కంపెనీస్ అనమాట మనకి ఫుడ్ ఐటమ్స్ లోని. మనం
ఆల్రెడీ హల్దీరామ్స్ టేస్ట్ చేసేసాం. నాకు ఎందుకో చాలా క్యూరియాసిటీగా ఉంది ఆ బికానర్ వాళ్ళ కూడా టేస్ట్ చేయాలని చెప్పి. సో అందులో కూడా ఈ వెరైటీస్, ఇలాంటి వెరైటీస్ తెప్పించి హల్దీరామ్స్ బెస్టా అది బెస్టా అని తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే అవే టాప్ 2 లో ఉన్నాయి కాబట్టి రేపు అది తెప్పించి అది కూడా ట్రై చేస్తాను. అండ్ ఆ వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫుడ్ చైన్ అయిన హల్దీరామ్స్ నుంచి ఫుడ్ అయితే ట్రై చేసేసాం. ఓకే, మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, పర్లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయాలో కింద కామెంట్స్ లో అయితే డెఫినెట్ గా చెప్తూనే ఉండండి. అవి కూడా ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.